ప్రకృతి రమణీయత సహజ సిద్ధ అందాలకు నెలవు కొల్లేరు సరస్సు. వందల కొద్దీ వలస పక్షులకు అతిథి గృహం కొల్లేరు. మత్స్యకారుల జీవన ఉపాధి కొల్లేరు సరస్సు. సరస్సు ఆక్రమణలకు గురి కావడంతో కొల్లేరు ఇప్పుడు కళ తప్పి కనిపిస్తోంది. రసాయన వ్యర్థాలకు కేంద్ర బిందువుగా మారుతోంది. పక్షుల ఆవాసాలకు ముప్పు పొంచి ఉంది. స్వయాన దేశ అత్యున్నత న్యాయస్థానం కొల్లేరు సరస్సుపై సమగ్ర విచారణ జరిపి ఆక్రమణలు తొలగించాలి అంటూ ఆదేశాలు జారీ చేయడంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. మరోసారి ఆపరేషన్ కొల్లేరుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. మరి కొల్లేరుకు పూర్వ వైభవం దక్కేనా? మళ్ళీ అందమైన కొల్లేరును, పరిశుభ్రమైన కొల్లేరును చూడగలమా? అసలు కొల్లేరును ప్రక్షాళన చేయడం ఏ మేరకు సాధ్యం? సహజ సిద్ధ సరస్సు కొల్లేరు ఆక్రమణలకు అడ్డాగా మారింది. వన్యప్రాణుల సంరక్షణకు, పర్యాటకానికి ఉపయోగపడాల్సిన సరస్సు వాణిజ్య కార్యకలాపాలకు వినియోగిస్తున్నారు. గతంలో ఒకసారి ఆపరేషన్ కొల్లేరు పేరుతో ఆక్రమణలను తొలగించినా మళ్లీ కొల్లేరు సరస్సు పూర్తి స్థాయిలో ఆక్రమణకు గురైంది. ఆంధ్రప్రదేశ్లో ఒకప్పుడు స్వదేశీ, విదేశీ పక్షులతో కళకళలాడిన కొల్లేరు సరస్సు వ్యాపారుల దురాశ కారణంగా మురికి కూపంగా మారుతోంది. కొల్లేరుకి వెళ్లే వాగులలో అక్కడక్కడా నీరు నిలిచిపోవడం ద్వారా వరదలకు కారణమవుతోంది. కొల్లేరు సరస్సులో ఆక్రమణల తొలగింపును 3 నెలల్లో ప్రారంభిస్తామని ఏపీ ప్రభుత్వం ఇప్పటికే సుప్రీంకోర్టుకు తెలిపిన సంగతి తెలిసిందే. అసలు కొల్లేరులో ఆక్రమణల తొలగింపు సాధ్యమేనా అనేది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్నగా మారింది. ఒకప్పుడు స్వదేశీ, విదేశీ పక్షులతో కళకళలాడిన కొల్లేరు వ్యాపారుల దురాశతో కుదించుకుపోయింది. ఎక్కడ పడితే అక్కడ చేపలు, రొయ్యలు, చెరువులు సాగు చేయడంతో మంచినీటి సరస్సు కాస్త ఇప్పుడు మురికి కూపంగా మారిపోయింది. ఆక్రమణల కారణంగా కొల్లేరులోకి వచ్చే కాలువల్లో నీరు నిలిచిపోవడంతో భారీ వర్షం కురిస్తే చాలు సమీప ప్రాంతాలు ముంపునకు గురవుతున్నాయి. దీనిపై పర్యావరణవేత్తలు ఎన్నిసార్లు హెచ్చరించినా సరే ఆక్రమణల తొలగింపు మాత్రం సాధ్యం కావడం లేదు. గతంలో సుప్రీంకోర్టు హెచ్చరికలతో 2005-2006 సమయంలో నాటి వైఎస్ ప్రభుత్వం ఆపరేషన్ కొల్లేరు పేరుతో భారీ ఎత్తున ఆక్రమణలను తొలగించింది కూడా. అప్పట్లో దీనిపై కాంగ్రెస్ పార్టీ నేతలే తీవ్ర విమర్శలు చేస్తూ అభ్యంతరం చెప్పినా సరే ప్రభుత్వం మాత్రం వెనకడుగు వెయ్యలేదు. అయితే సరిగ్గా 5 ఏళ్లు కూడా గడవకముందే కాంటూరు కుదింపు అంశంపై కొల్లేరు వాసులకు కాంగ్రెస్ నేతలు హామీలివ్వడంతో మళ్లీ ఆక్రమణలు మొదలయ్యాయి. దీంతో కొల్లేరు సరస్సు పూర్తిగా కుచించుకుపోయింది. వాస్తవానికి కొల్లేరు సరిహద్దుల విషయంలో తొలి నుంచి వివాదం నడుస్తోంది. దీనిపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ఏపీ ప్రభుత్వానికి కీలక సూచనలు చేసింది. దీంతో రంగంలోకి దిగిన ఏపీ ప్రభుత్వం సుప్రీం సూచనల మేరకు చర్యలు చేపట్టింది. వాటి ఆధారంగా 3 నెలల్లో కొల్లేరు సరిహద్దులను తెలుస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. 2024 ఎలక్షన్లో కూడా ప్రామిస్ చేసింది. మేము మళ్ళీ అధికారంలోకి మీరు మాకు ఓట్లు వేసినట్టయితే 120 జీవో ప్రకారం ఎలా ఉన్నా సరే 5వ కంటూరు నుంచి 3వ కంటూరు కుదిస్తామని డైరెక్ట్ ఈ రక రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడే ఆగడాలంక కానీ దెందులూరు మరి మీటింగులు ప్రజల పక్షాన్ని చెప్పడం జరిగింది. అది మరి జరిగి ఇవాళ దాదాపు 9 నెలలైంది. మళ్ళీ ఇప్పుడు వచ్చి కొల్లేరు చెరువులు కొట్టేస్తాం, అవి కొట్టేస్తాం అంటే మరి కొల్లేరు ప్రజలు చాలామంది కొల్లేరు మీద ఆధారపడి, అక్కడ ఎస్సీలు, బీసీలు ఉంటారు ఎక్కువ, వారు కొల్లేరు మీద ఆధారపడి బ్రతుకుతున్నారు. మరి వీళ్ళ బ్రతుకులు ఏమవ్వాలి? వాళ్ళు మీరు అంటే రాజకీయ విధానం కోసమే కేవలం ఉత్తుత్తి హామీలు ఇస్తారా? మరి ప్రజలకు ఇచ్చినటువంటి మాటలు మీరు నిలబెట్టుకోరా? కాబట్టి మేము ఇప్పుడు కానీ మిమ్మల్ని కోరుతున్నాం, రిక్వెస్ట్ చేస్తున్నాం, మీరు ప్రజలకు ఇచ్చినటువంటి మాటని, కొల్లేరు ప్రజలకు ఇచ్చినటువంటి మాటని మీరు అమలుపరచండి.
ప్రస్తుతం కొల్లేరు పూర్తిగా ఆక్రమణకు గురికావడంతో మరోసారి రాష్ట్ర ప్రభుత్వం ఆపరేషన్ కొల్లేరుకు సిద్ధమవుతోంది. కొల్లేరు సరస్సు సరిహద్దులపై ఎప్పటినుంచో వివాదాలు నడుస్తున్నాయి. దీనిపై విచారణ చేపట్టిన దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి పలు సూచనలు చేసింది. 3 నెలల్లోపు కొల్లేరు సరిహద్దులను గుర్తించి అక్షాంశాలు, రేఖాంశాలు ఖరారు చేయాలని సూచించింది. మున్సిపల్ ఘన వ్యర్థాలు, చుట్టుపక్కల పరిశ్రమలు, పట్టణాలు, గ్రామాల నుంచి వచ్చే మురుగునీటిని ఈ సరస్సులోకి వదలకుండా అడ్డుకట్ట వేయాలని నిర్దేశించింది. ఈ ఉత్తర్వులు మత్స్యకారుల జీవనోపాధికి అడ్డంకులు కల్పించవచ్చని రాష్ట్ర ప్రభుత్వం వారికి అవగాహన కల్పించి కోర్టు ఉత్తర్వుల అమలుకు అడ్డు తగలకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. గత ఏడాది అక్టోబర్ నెల నుంచి ఇప్పటి వరకు దాదాపు 5,000 ఆక్రమణలు కొల్లేరులో తొలగించినట్లు సుప్రీంకోర్టుకు ఇచ్చిన నివేదికలో ఏపీ ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. త్వరలోనే కొల్లేరు సరిహద్దులను లెక్క తేలుస్తామని ఇచ్చిన హామీతో సంతృప్తి వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు కేసు విచారణను మార్చి 19కి వాయిదా వేసింది. అయితే ఇక్కడే అసలు సమస్య ఎదురవుతోంది. కొల్లేరులో చేపలు, రొయ్యలు, చెరువులు సాగు చేసే వారిలో దాదాపు 80% మంది రాజకీయ పార్టీలకు చెందినవారే. భీమవరం, ఉండి, కైకలూరు, ఏలూరు, ఉంగుటూరు నియోజకవర్గాల్లో కొల్లేరు లంక గ్రామాలున్నాయి. ఆయా నియోజకవర్గాల్లో ఈ లంక గ్రామాల ఓటర్లే కీలకం. ఈ నేపథ్యంలో వీరిని కాదని అక్కడ ముందుకు వెళ్లడం కష్టమనే వాదన సర్వత్రా వినిపిస్తోంది. ఇంకోవైపు కొల్లేరులో చేపలు పట్టుకుని జీవనం సాగించే నిరుపేద మత్స్యకారులు వందల సంఖ్యలో ఉన్నారు. చేపల చెరువులు ధ్వంసం చేస్తే మత్స్యకారులకు ఎలా న్యాయం చేస్తారన్న ప్రశ్నలు సైతం వస్తున్నాయి. ఈ తరుణంలో ఆపరేషన్ కొల్లేరు మరోసారి సాధ్యమయ్యేనా అనే ప్రశ్న ఇప్పుడు బలంగా వినిపిస్తోంది. ప్రకృతికి రమణీయంగా, అలాగే ప్రకృతికి ఎంతో ఆహ్లాదంగా కనిపించేటువంటి కొల్లేరు సరస్సు మరి ఈ రోజున సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు చాలా హర్షణీయం, చాలా ఆనందదాయకం కూడా. ఎందుకంటే కొల్లేరు సరస్సు అనేది ప్రకృతి సిద్ధంగా అనేకమైనటువంటి వలస పక్షులకు ఒక విహారానికి, ఆనందానికి ఒక మంచి ప్రదేశంగా కూడా గుర్తింపు పొందినటువంటి ప్రాంతం. వివిధ ప్రపంచ దేశాల నుంచి అనేకమైనటువంటి పక్షులు ఈ కొల్లేరు సరస్సు తీరానికి కొన్ని నెలలకు ముందే అక్కడ విహరించి ఆ ప్రాంతాన్నంతటిని కూడా చాలా ఆహ్లాదకరంగా ఉంచి ప్రకృతికి సంబంధించినటువంటి ప్రేమికులకు ఎంతో వినోదాన్ని అందిస్తున్నటువంటి ప్రాంతంగా కూడా చెప్తూ ఉంటారు. మరి అలాంటి ప్రాంతం ఈ రోజున చాలా విషపూరితమైనటువంటి ప్రాంతంగా తయారవటమే కాకోకుండా ప్రకృతి విరుద్ధంగా ఆ యొక్క ప్రాంతం తయారైందని కూడా మనం చెప్పొచ్చు. దీనికి సంబంధించి సుమారు 15,000 పైచీలకు ఎకరాలు ఆక్రమణలకు పొందిందని మనం ఈ రోజున చూస్తూ ఉన్నాం. 15,000 పైచీలకు ఎకరాలు ఆక్రమణలకు గురి అవ్వడం అనేది చాలా బాధాకరమైనటువంటి అంశంగా పరిగణించవచ్చు. దీనికి సంబంధించి ప్రకృతి ప్రేమికులు అయినటువంటి కొంతమంది సుప్రీంకోర్టుని ఆశ్రయించడం వల్ల సుప్రీంకోర్టు దాని మీద ఒక ప్రత్యేకమైనటువంటి దృష్టిని పెట్టి ఒక చట్టపరమైనటువంటి చర్యలకు పూనుకోవడం కూడా హర్షణీయంగా మనం చెప్పవచ్చు. అయితే దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి కొన్ని సమగ్రమైనటువంటి నివేదికలను 3 నెలల లోపు ఇవ్వవలసిందకు కూడా ఆదేశించడం అనేది రాష్ట్ర ప్రభుత్వం దాని మీద సరైనటువంటి దృష్టిని పెట్టాలని కూడా ప్రకృతి ప్రేమికులు కోరుకుంటూ ఉన్నారు. ఈ విధమైనటువంటి ఆక్రమణలు సరిహద్దులు ఏ విధంగా ఉన్నాయి, దాని మీద సరైనటువంటి చట్టాలు ఏ విధంగా ఉన్నాయి, అవన్నీ కూడా పరిశోధించి సమగ్రమైనటువంటి నివేదిక కనుక ఇచ్చినట్లయితే కొల్లేరు సరస్సు చాలా ఆహ్లాదకరంగాను ప్రకృతికి అనుకూలమైనటువంటి వాతావరణాన్ని అక్కడ ఉన్న (1998లో అప్పటి టీడీపీ ప్రభుత్వం కొల్లేరులోని 5వ కాంటూరు వరకు వన్యప్రాణుల అభయారణ్యంగా ప్రకటిస్తూ జీవో 120ని ఇచ్చింది. దీంతో 5వ కాంటూరు పరిధిలో ఉన్న 78,130 ఎకరాల్లో
ఎటువంటి ఆక్రమణలు కానీ నిర్మాణాలు కానీ చేయకూడదని జీవోలో పేర్కొన్నారు. ఇప్పటికే కొల్లేరు సరస్సు దాదాపు 30,000 ఎకరాల వరకు ఆక్రమణలకు గురైంది. అయితే సుప్రీంకోర్టు జారీ చేసిన ఉత్తర్వులను అనుసరిస్తూ ఇప్పటి వరకు 5 ఎకరాలకు పైగా ఆక్రమణలు తొలగించినట్లు రాష్ట్ర ప్రభుత్వం ధర్మాసనానికి నివేదించారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు కారణంగానే కొల్లేరుకు వలస పక్షుల రాక మరింత పెరిగిందని, అదే సందర్భంలో స్థానికుల నుంచి తీవ్ర వ్యతిరేకత చూడాల్సి వస్తుందని కోర్టుకు వివరించారు. 3 నెలల్లో సరస్సు సరిహద్దులను నిర్ధారిస్తామని, అందుకు తమకు 8 వారాల సమయం ఇవ్వాలని కోర్టును కోరారు. పిటిషనర్ తరపున అమికస్ క్యూరీ ప్రస్తుతం సరస్సులోని క్షేత్రస్థాయి పరిస్థితులను కోర్టుకు వివరించారు. ఆక్రమణలు తొలగించినా అవి పునరావృతం కాకుండా చూసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి జస్టిస్ అగస్టిన్ జార్జ్ మసీహ్ సూచించారు. సుప్రీంకోర్టు ఉత్తర్వుల అమలుకు స్థానికుల నుంచి వ్యతిరేకత వస్తోందని, రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన విషయంలోనూ మెరిట్ ఉందని, అందుకే ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేస్తున్నామని జస్టిస్ బిఆర్ గవాయ్ స్పష్టం చేశారు. దీనిపై స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. చేపల చెరువులు తొలగిస్తే తమకు న్యాయం చేయాలని కొందరు కోరుతున్నారు. తమ పరిస్థితులను అర్థం చేసుకోవాలని వేడుకుంటున్నారు. కొల్లేరు గ్రామాలకి మనం ఏదైనా చేయాలనే ఆలోచన ఉన్నట్లయితే మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏదేమైనా ప్రభుత్వాలను పట్టే సుప్రీంకోర్టు అయినా మా యొక్క రాష్ట్రానికి ఇదొక పరిస్థితి ఉంది. ఇలా కొన్ని 3,10,000 పైచీలకు మంది జనాభా ఇబ్బంది పడుతున్నారు. మరి 66 బెడ్ గ్రామాలు, 46 బెల్ట్ గ్రామాలు ఉన్నాయి. ఏలూరు, దెందులూరు, ఉంగుటూరు, కైకిలూరు, ఆకివీడు ఇలా 9 మండలాల్లో ఉన్నటువంటి ఈ కొల్లేరు మరి ఈ రోజున సహసిద్ధంగా ఉన్నటువంటి కొల్లేరులో చేపల చెరువులు చేసుకుని మరి కొల్లేరులో జీవించే ప్రజలు జీవనోపాధి పొందుతుండగా మరి ఆ రోజున 2006లో మరి 78,300 ఎకరాలు కొట్టేసి మరి ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడం జరిగింది. మరి ఈ రోజున చూస్తే మరి అగ్గి మీద బుగ్గిలాగా పరిస్థితి. సుప్రీంకోర్టు తీర్పు ఆదేశానుసారం మొత్తం చెర్లు కొట్టేస్తారని చెప్పేసి 4,000 పైసలు కొట్టేసామని ప్రభుత్వం చెప్పడం మరి చాలా బాధాకరం. కొల్లేరులో ఉన్న ప్రజలు జీవనం అస్తవ్యస్తంగా ఉంది. గతంలో 2005లో కొట్టేసిన తర్వాత కొల్లేరులో ఉన్నటువంటి ప్రజలు వలసపోయారు. ఇప్పుడు రాను రాను కొల్లేరులో మళ్ళా ఏదో బతుకుతూ జీవుడా అని బతుకుతూ ఉండగా ఇప్పుడు పిడుగుపాటు వచ్చి పడింది. కాబట్టి మరి ఆ స్థితిలో ఈ రోజున మరి దెందులూరులో 2024 ఎలక్షన్ క్యాంపెయిన్లో భాగంగా చంద్రబాబు నాయుడు గారు 5వ కాంటర్ నుంచి 3వ కాంటర్ కుదిస్తానని చెప్పడం జరిగింది. దాన్ని ఉద్దేశించి కొల్లేరు ప్రజలకు న్యాయం చేయమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నేను కోరుతా ఉన్నా. అయితే కేసు తదుపరి విచారణకు సుప్రీంకోర్టు మార్చి 19కి వాయిదా వేసింది. ఈలోపు అఫిడవిట్ రూపంలో రాష్ట్ర ప్రభుత్వం స్టేటస్ రిపోర్ట్ను దాఖలు చేసింది. ఈ క్రమంలో మరోసారి ఆపరేషన్ కొల్లేరు వేగవంతం కావాల్సి ఉంది. కొల్లేరు సరిహద్దులను 3 నెలల్లో తేల్చాల్సి ఉంది. ఆక్రమణ ఎక్కడ ఖాళీ కనిపిస్తే అక్కడ దురాక్రమణ. కబ్జాదారులకు భూమి కనిపిస్తే కబ్జా చేసేస్తారు. అది ప్రభుత్వ భూమా, పేదల భూమా అవేమీ వారికి పట్టవు. అటువంటి వారి చేతికి చిక్కి కొల్లేరు ఇప్పుడు విలవెల్లాడుతోంది. కబ్జాలతోనే కొంప కొల్లేరైంది. కొల్లేరులో వేలాది ఎకరాలను కబ్జా చేసేశారు. అయినా పట్టించుకున్న నాథుడే లేడు. ఇప్పటి వరకు కబ్జా రాయుళ్లు దర్జాగా కొల్లేరులో చేపల చెరువులు వేస్తూ డబ్బులు సంపాదించుకుంటున్నారు. ఆ వ్యర్థాలతో కొల్లేరు మురిక్కూపంగా మారిపోయింది. ప్రకృతి ప్రేమికులు దీనిపై ఎప్పటి నుండో ఆందోళనలు చేస్తున్న వ్యవస్థల్లో చలనం కలగడం లేదు. స్పెషల్ స్టోరీలో స్మాల్ బ్రేక్ తీసుకు. ఒకప్పుడు కొల్లేరు సరస్సు అంటే నిత్యం పక్షుల కిలకిలా రావాలతో, పర్యాటకులతో నిత్యం సందడిగా ఉండేది. ఇప్పుడు కొల్లేరుకు వచ్చే పక్షుల సంఖ్య కూడా ఏటా తగ్గుతూ వస్తోంది. సందర్శకులు కూడా ముక్కుపుటాలు అదిరిపోయే ఆ దుర్గంధాన్ని, వ్యర్థాల కంపును భరించలేక పెద్దగా ఇప్పుడు రావడం లేదు. కలుషిత నీరు కూడా కొల్లేరును మరింత విషపూరితంగా మార్చేస్తోంది. దీంతో గతంలో ఎంతో అందంగా, సుందరంగా ఉండే కొల్లేరు ప్రస్తుతం కళతప్పి వెలవెలబోతోంది.
నిత్యం పక్షుల కిలకిల రావాలతో సందడిగా ఉండే కొల్లేరులో సంప్రదాయం ముసుగులో నిబంధనలను తుంగలో తొక్కి కృత్రిమ సాగుకు తెరతీస్తున్నారు. కొల్లేరు కాంటూర్ పరిధిలో 2006 ఆపరేషన్లో కొట్టేసిన భూముల్లో జీరో సైజు చేపపిల్లల సాగు చేస్తున్నారు. పక్షుల ఆవాసాలకు ఆహార సేకరణకు విఘాతం కలిగించేలా చర్యలు చేపడుతున్నా పట్టించుకునే నాథుడు కనిపించడం లేదు. కొట్టేసిన చెరువుల్లో గట్లు వేసి వాటిలో నీటిని నింపి చేపలు పెంచుతున్నారు. హానికారకమైన రసాయనాలతో పాటు తవుడు, ఇతర మేత అందిస్తున్నారు. కొల్లేరులో మేతకర్రలు పెట్టి పడవలపై మేతలు వేసుకుని మూటలు కడుతున్నారు. అధికారులు చూసి చూడనట్లు వదిలేస్తుండటంతో అక్రమాలకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. జీవో నెంబర్ 120 ప్రకారం కొల్లేరు పరివాహక ప్రాంతంలో కృత్రిమ సాగు చేయడం, భారీ యంత్రాలతో తవ్వకాలు, శబ్దాలు చేసే ఇంజన్ల ఏర్పాటు నిషిద్ధం. కానీ మండవల్లి, కైకలూరు మండలాల్లోని చాలా గ్రామాల్లో కొల్లేరు మధ్యలో ఆయిల్ ఇంజిన్లు పెట్టి కొట్టేసిన చెరువుల్లో బయటకు తోడుతున్నారు నీటిని. ఆయా చెరువుల వద్దకు వస్తున్న పక్షులను బెదిరిస్తూ చేపల సాగు చేస్తున్నారు. అయితే ఇవన్నీ నాణానికి ఒకవైపు మాత్రమే. కొల్లేరులో చెరువులు వేసి అక్రమంగా సంపాదించుకునే వ్యాపారులు మాత్రమే కాకుండా చేపలు వేట సాగించే నిరుపేద మత్స్యకారులు సైతం ఉన్నారు. తమ జీవనోపాధిని పాడు చేసి తమ పొట్ట కొట్టొద్దని వారంతా ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. గ్రామం మాది గుడివేకలంక ఘంటసాల కుటుంబరావు గారండి. ఏమిలంటే సుప్రీంకోర్టులో ఇటువరకు ఏదో జీవో తీసుకొచ్చి 5 నుంచి 3 కాంటని తీసుకొస్తున్నారు. మేము దాని మీద ఆశపడి మేము అలాగే చూసాము. ఈ రోజు నాడు ఆ ఉండా చెరువులు తీపోయినా కానీ ఆ మొక్కలు ఏదో లేబరం, మేము కటుకు లేబరం అండి. మేము ఈ రోజు నాడు మేము పార్టీ ఏదో మాకు అన్యాయం న్యాయం చేస్తారని మేము గెలిపించుకున్నాం. తెలుగుదేశం మొత్తం 48 గ్రామాలు కూడా మేము కొల్లేరు లంకలన్నీ కూడా తెలుగుదేశం కావాలని గెలిపించుకున్నామండి. అయ్యా మేము ఈ రోజు నాడు మాకు ఆధారం లేదని మేము ఏడుతా అసలు ఉన్నామండి. మీరు సుప్రీంకోర్టు నుంచి మీరు ఇంకా జీవో తీసుకొస్తారు, ఏది 5 నుంచి 3 కాంటని తీసుకొస్తారని మేము చూస్తూ ఉంటే మళ్ళీ మాకు ఈ తిప్పలు పెడుతున్నారు. అయ్యా మీరు మమ్మల్ని ఇప్పుడన్నా మమ్మల్ని కొద్దిగా ఆలకించండి సార్, మా మర ఆలకించండి సార్. మాకు బెచ్చెట్టిన వాళ్ళు అవుతారండి. మాకు అయ్యా సార్, మా కొల్లేరు లంకలో 48 గ్రామాలు కూడా మేము తెలుగుదేశాన్ని గెలిపించుకున్నాం. ఎస్సీలు, బీసీలు ఇలా అణగారిన వర్గాలకు చెందినవారే కొల్లేరుపై ఆధారపడి ఎక్కువగా జీవిస్తున్న పరిస్థితి. ప్రక్షాళన పేరుతో వారందరికీ జీవనోపాధి లేకుండా చేయడం కరెక్ట్ కాదని, సమస్య శాశ్వత పరిష్కారం కోసం ప్రభుత్వాలు కృషి చేయాలని అక్కడి వారు కోరుతున్నారు. కోర్టులు మందలిచ్చినప్పుడల్లా కొల్లేరు మీద పడ్డం, పక్షులను కాపాడాలని చెప్పేసి మీరు చూస్తూ ఉన్నారు. మీ యొక్క ప్రభుత్వాన్ని కోరుకునేది ఒకటే, కొల్లేరులో పక్షులు మాత్రమే కాదు మనుషులు కూడా జీవిస్తూ ఉన్నారు. కేవలం మనుషులు ఎస్సీబీసీలే ఎక్కువగా జీవిస్తూ ఉన్నారు. కాబట్టి మీరు దాన్ని కూడా గమనించి ఆ ప్రజలకి ఎలాంటి అన్యాయం జరగకుండా వాళ్ళల్లో అవేర్నెస్ తీసుకొచ్చి పక్షులను కాపాడండి, కొల్లేరుని కాపాడండి, మేమేం కాదనడం లేదు. కానీ అక్కడ మనుషులు కూడా ఉన్నారు కాబట్టి ఆ మనుషులకి ఒక ప్రత్యేకమైనటువంటి ప్యాకేజీ ప్రకటించి ఆ ప్యాకేజీ వాళ్ళకి అందే విధంగా, నాయకులు తినే విధంగా కాకుండా అక్కడ ఉన్నటువంటి ప్రజలకు 48 గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలకి ఆ యొక్క పథకాలు కానీ ఆ యొక్క లబ్ధి చేకూరే విధంగా మీరు చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం. అదేవిధంగా పక్షులతో పాటు మనుషులను కూడా గుర్తించమని చెప్పేసి ఆ న్యాయస్థానాలకు కూడా మేము చెప్తా ఉన్నాం. ఎవరైతే ప్రభుత్వాలు మారినప్పుడల్లా వాళ్ళు ఇచ్చలవిడిగా చెరువులు తవ్వుతూ ఉన్నారు, మళ్ళా వాళ్ళే ప్రభుత్వాలు మారితే కోర్టులు కొట్టేమని అని చెప్తా ఉన్నారు. ఇప్పటి వరకు గత ప్రభుత్వం చెప్పిన మాట ఏంటండి, 5th కాంటూన్ నుంచి 3rd కాంటూన్ని కుదించడం జరుగుద్ది అన్నారు. ఇదే యొక్క తప్పుడు స్టేట్మెంట్ని ప్రజలకి చెప్పడం వల్ల ప్రజలు ఏం చేశారు, పెడతానంటే ఎవరో వద్దనరు, మాకు డబ్బులు ఇంకా లాభం కలిసి వస్తుందని చెప్పేసి దాని మీద లబ్ధిగా కోరుకునే వాళ్ళు ఆశపడతారు. అదేవిధంగా ఆ ఆశలో భాగంగానే వాళ్ళు కూడా మాకు మేలు జరుగుద్దని చెప్పేసి వాళ్ళు ఆశించి మాకు లబ్ధి జరుగుద్దని చెప్పేసి వాళ్ళు ఇష్టపడ్డారు తప్ప వాళ్ళకు కూడా చెరువులు తవ్వాలి,
పక్షులకి అన్యాయం చేయాలని చెప్పి అక్కడ ప్రజలకి ఎలాంటి ఆశలు లేవు. ఖచ్చితంగా ప్రభుత్వం కళ్ళు తెరవాలి. కళ్ళు తెరిచి ఆ యొక్క పక్షుల కోసం కొల్లేరును కాపాడమే కాకుండా అక్కడ బతికేటువంటి మనుషులకు కూడాను ప్రత్యామ్నాయం చూపించి వాళ్ళకు కూడా న్యాయం చేయాలని చెప్పేసి అని మేము కోరుతా ఉన్నాం. అదే విధంగా వాళ్ళకి ప్రత్యేకమైన ప్యాకేజీలు ప్రకటించాలి. ప్యాకేజీలు ప్రకటించి వాళ్ళకి అక్కడ కొల్లేరుగా ఉండకపోవడం వల్ల, చెరువులు అవడం వల్ల ఎటువంటి విపత్కర పరిస్థితులు ఏర్పడుతున్నాయి అనేది ఒక అవేర్నెస్లు తీసుకొచ్చిన తర్వాత ప్రజలే దానికి సహకరించే విధంగా చేస్తే శాశ్వత ప్రణాళిక చేయాలి తప్ప మీ ఇష్టం వచ్చినప్పుడు అధికారులకు వచ్చి తవ్వుకోవడం, మళ్ళీ తర్వాత కోర్టు చెప్పిన కొట్టేసి ఇలా ప్రజల్ని ఇబ్బంది పడే విధంగా చేయొద్దని చెప్పేసి అని మేము ప్రభుత్వాన్ని కోరుతాం. ఇంకోవైపు ప్రకృతి ప్రేమికులు మాత్రం కొల్లేరు ప్రక్షాళనకు వ్యవస్థలు నడుం బిగించడం మంచి పరిణామంగా భావిస్తున్నామని అంటున్నారు. కొల్లేరుకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉందని, ప్రక్షాళనతో పూర్వవైభవం వస్తుందని ఆశిస్తున్నట్లు చెబుతున్నారు. కొల్లేరు చాలా వన్యప్రాణులకు గాను, జంతువులకు గాను చాలా ఆక్రమణలకు గురైంది. ఇక్కడ ఫారెస్ట్ అధికారులు కొంతమంది దీన్ని ఎప్పటి నుంచో పరిగణిస్తూ ఉన్నట్లయితే ఇప్పుడు సుప్రీంకోర్టు ఈ చట్టం తీసుకురావాల్సిన అంత అవసరం ఉండేది కాదు. ఎక్కడి నుంచో వన్యప్రాణులు కానీ, పక్షులు కానీ ఎక్కడి నుంచో వచ్చి మన ఏలూరుకి ఇక్కడ పెద్ద పెద్ద పక్షులు రావడం అనేది చాలా గమనార్హంగా ఉంది. అలాంటిది ఇప్పుడు ఇలా గురి కావడం అనేది చాలా బాధాకరమైన విషయం. అలాంటప్పుడు దీన్ని మంచిగా అక్కడ ఉన్న మత్స్యకారులకు కానీ, సపోర్ట్ కానీ, వాళ్ళకి కూలీలు రైతులకు కానీ మంచిగా ఉండాలని కోరుకుంటూ, ఇప్పుడు ఏదైతే ఇది కొల్లేరు సరస్సు ఉందో ఇది ప్రపంచం మొత్తం తెలుసు. కొల్లేరు అనేది ఒక చుట్టుప్రక్కల గ్రామాలకు కాకుండా ప్రపంచం మొత్తం తెలిసింది కాబట్టి కొల్లేరు దీనిపై కేంద్ర సుప్రీంకోర్టు తీసుకురావడం చాలా మంచిగా ఉంది. డిసెంబర్ 11న సుప్రీంకోర్టు ఈ తీర్పు తీసుకొచ్చింది. దీనికి ఎంతగానో ప్రకృతికి సంబంధించిన పెద్ద మనుషులు కానీ, వేరే వాళ్ళు కానీ చాలా మంచిగా దీనికి ముందు తీసుకురావడం, దీన్ని సుప్రీంకోర్టు బాధ్యతగా స్వీకరించడం చాలా బాగుంది. ప్రస్తుతం కొల్లేరుపై ఆధారపడి జీవిస్తున్న పక్షులకు ఆహారం దొరకడం లేదు. ఉప్పు నీరు, కలుషిత నీరు పెరగడంతో చేపలు చనిపోతున్నాయి. దీంతో ఆహారం దొరక్క ఖండాలు దాటి సంతానోత్పత్తి కోసం వస్తున్న పక్షులు అర్ధాంతరంగానే వెనుదిరగాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయి. ఇప్పుడు నెల్లూరులో విస్తృల్యంగా మారిన నీటిలో పక్షులకు మేత లభించడం లేదు. దీంతో అర్ధాకలితో అవి బక్కచిక్కిపోతున్నాయి. ఏటా ఇక్కడికి వచ్చే వలస పక్షులు కూడా మొహం చాటేస్తున్నాయి. మరి మళ్ళీ కొల్లేరుకు పూర్వ వైభవం తీసుకురావడం సాధ్యమా? కొల్లేరు ప్రక్షాళన సాఫీగా సాగేనా? ఈ విషయాలన్నింటినీ కాలమే తేల్చాలి.